ఎరికే నాకు ఎరికే కుమార్పల్లి కదా మీ అత్తగారు. డీబాయ్ పెద్ద బ్యాండ్ డీబాయ్ టీవీ. గజస్తంభానికి పూజలు చేస్తున్నారు. గజస్తంభం ద్వారా ఈ స్వయంభూ చెన్నకేశ్వర ఆలయంలో భక్తులు దర్శించుకునే ముందు ఇక్కడ గజస్తంభం దగ్గర మొక్కులు అప్పచెప్పి కొబ్బరికాయలు ఈ విధంగా కొడుతూ ఉంటారు. ఇట్లా కొట్టి మొక్కులు అప్పచెప్తారు, వాళ్ళ కోరికలు ఏమర్చుకుంటాము. ఈ టెంపుల్ యొక్క ప్రాచుర్యము ప్రాముఖ్యత ఇది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మొక్కులు ఏ విధంగా ఎలాంటి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వస్తుంటారో అడిగి తెలుసుకుందాం. చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కేశవాచారి గారు ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాచుర్యము, దీని యొక్క స్వయంభూ చెన్నకేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతున్న ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి మా డీబాయ్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయాలి. వెంకటాద్రిలయా కమలా కపమాన మంగళపదస్సు మంగళం శ్రీ లక్ష్మీ వల్లభారాంభాం వికనోమ్ని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీకేశవం కరతులోద్యతనం విబద్ధం పాంచజన్యాండవక్రచక్రం దీక్షచక్రం వందే గదాధురం బృందవంద్యం. శ్రీ చంద్రగిరి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం హన్మకొండ జిల్లా దామర మండలం గూలివాయి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ చంద్రగిరి గట్టుపైనటువంటి చంద్రగిరి చెన్నకేశ్వర స్వాముల వారు స్వామివారి మహత్యము, ఇక్కడ గజేంద్ర మోక్షం జరిగినటువంటి ప్రదేశము. ఇది త్రేతాయుగం నాటి కాలం దేవాలయం చెప్పబడుచున్నది పురాణాలు. ఇది చంద్రగిరి పట్టణము. ఇక్కడ రాజ్యమైనటువంటి తార్కాణాలు కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్వామివారి కళ్యాణము పాల్గొన పౌర్ణమి నుంచి ఉగాది 2 రోజుల దాకా స్వామివారి జాతర ఉత్సవాలు జరపబడతాయి. ఇక్కడ విశేషత అందరూ కూడా గండాలు పోతాయని గండ దీపం పైన ఉంటుంది, చిట్ట చివరిగా అక్కడ దీపాలు పెడతారు. అలాగే ఇక్కడ 7 కోనేలు గలవు. ఇందులో దేవుని గుండము, చాకలి గుండం, మహాదేవ గుండము, జిల్లెల గుండమని, అగ్ని గుండము, అలాగే బక్కిరి గుండమని 7 గుండాలు ఉంటాయి. ఇక్కడ విశిష్టత స్వామివారికి చాలా మొక్కులతో వస్తారు, చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తారు. ఈ సంవత్సరము మనకు రోడ్డు సౌకర్యం కూడా చాలా చేశారు, వాటి నీళ్ళ సౌకర్యం కూడా వచ్చింది. ఇంకేమైనా అభివృద్ధి చేయడానికి రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి. అలాగే ఇది స్వామివారి క్షేత్రము పర్యాటక కేంద్రంగా చేయాలని కూడా మా గ్రామస్తులు కానీ మేము గ్రామం తరపున దేవాలయ అర్చకులం కానీ కోరుచున్నాము. శ్రీ చెన్నకేశవాయ నమః. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది ఈ జాతర? పాల్గొన పౌర్ణమి నుంచి పాల్గొన బహుళ త్రయోదశి వరకు స్వామివారి ఉత్సవాలు జరపబడతాయి. అంటే సామాన్య జనాలు తెలుసు హోలీ పండుగ నుంచి ఉగాది వరకు, హోలీ నుంచి ఉగాది వరకు ఇట్లా అయితే భక్తులు సౌకర్యాలు, రోడ్డు సౌకర్యం లేక చాలా మంది భక్తులు రావడం లేదు. పట్టణానికి అంటే ట్రై సిటీకి చాలా దగ్గరలో ఉన్నప్పటికీ గుట్టల మీద ఉన్న ఆలయం కానీ కాబట్టి భక్తులు ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంది? అదే స్వామివారి సౌకర్యాంతము మనకు రోడ్డు లేదు కాబట్టి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయి? రోడ్డు సౌకర్యం ఒకటి, నీళ్ళ సౌకర్యం ఒకటి, ఇక్కడ ఉండడానికి కూడా సౌకర్యాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి వారికి ప్రజలకు ఉన్నట్టు కల్పిస్తే ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చంద్రగిరి హిల్స్ చెన్నకేశ్వర స్వయంభూ చెన్నకేశ్వర ఆలయానికి భక్తులు రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు దారి తయారు చేసారు, కార్లలో వెహికల్స్లలో రావచ్చు, బై వాక్ రావడానికి ఇలా కౌకొండ నుంచి కౌకొండ గుట్టల నుంచి రావచ్చండి. అలాగే ఇటు మన వెంకటాపురం నుంచి కోయిలవాయి గ్రామం నుంచి కూడా వస్తాయి. 4 వైపుల దారులు ఉన్నాయి. ఈ చంద్రగిరి కట్ట పట్టణం 24 ఊళ్ళ పరిగణ. ఇది కూడా స్వామివారు అప్పుడు పట్టణం వేలే వాళ్ళు దొరలు రాజ్యం వెళ్ళినటువంటి ప్రదేశం. ఇది స్వామివారు మండపెట్టుకొని పాల్గొన పౌర్ణమి నాడు వాళ్ళు ఇట్లా ఏనుగులు ఎక్కే బాట, అంటే ఏనుగుల మీద అందరూ కూడా స్వామివారికి అన్ని పంపించేది ప్రసాదాల కొరకు. ఇటు ఏనుగులు ఎక్కే బాట అంటే కౌకొండ గుట్టల నుంచి వస్తే ఏనుగులు ఎక్కే బాట ఉంటుంది. అంటే ఈ సాకల బండ అనే కోనేరు ఉన్నదంట, దాని ప్రాముఖ్యత దాని గురించి? ఇది త్రేతాయుగం నాటిది. చంద్రగిరి పట్టణం భుజంగ మహారాజు ఏలినటువంటి ప్రదేశం ఇది. అప్పుడు ఆయన పన్నులు కట్టించగా ఒక చాకల ఆమెకు స్థలాలు, అంటే అప్పుడు నైజాం ప్రభుత్వంలాగా వాళ్ళు నిర్లక్ష్యంగా పాలన చేసే వాళ్ళు, అన్నిటికీ పన్నులు కట్టించేవారు. ఆమె పరువు తట్టుకోలేక ఆమె చాకలు ఉన్న చంకలో ఉన్నటువంటి పిల్లను చాకలి బండ కొట్టి, అంటే కింద అటు కుట్ట ఎక్కే దారిలో ఉంటుంది, అక్కడ కొట్టేసి ఇక్కడికి వచ్చి గుండంలో శాపం పెట్టింది. చంద్రగిరి పట్టణము కాకి కావనకుండా, పిట్టపురం చీమ చిట్టుకోనకుండా చంద్రగిరిపట్నం నాశనం కానీ శాపం పెట్టి అందులో చనిపోయింది. అప్పటి నుంచి రాజ్యము మొత్తం కూడా సర్వనాశనమైంది. తర్వాత
అది విముక్తి కొరకు తర్వాత రాజ్యం మళ్ళీ దొరలు వెలిచినాక ఈ స్వామివారిని మళ్ళీ విలువైపుగా రేచల్ల రాజులు పరిపాలించారు. అప్పటి నుంచి కూడా స్వామివారి దేవాలయం కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అంటే కౌకొండ నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తులు మాత్రమే దర్శనం అవుతుంది. ఈ రూట్ లో వచ్చిన వాళ్ళకు రాదు. అంటే ఎక్కువ పుణ్యం కలగాలంటే పిల్లలు ఉన్న వాళ్ళు అక్కడ స్వామివారి ఆ బండకు నూనె రాసి ఆ పిల్ల మాడకు మళ్ళీ ఆ నూనె రాస్తారు. అది విశిష్టత అక్కడ చిన్న పిల్ల వాళ్ళకు ఈ మంచి మార్గం అటు కూడా రోడ్డు చాలా అంటే మెట్లు ఖరాబ్ అయినవి. అటు కూడా మార్గం చేయాలని మేము చూస్తున్నాం. ధర్మారం నుంచి వచ్చే రోడ్డు. అంటే ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఎవరు ప్రకాష్ రెడ్డి గారు పరకాల నియోజకవర్గం. అంటే ఈ క్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి కిషన్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు కలిసడం జరిగింది. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి మాకు 2009లో ఆమె చేసింది. ఆ ద్వయస్తంభం ప్రతిష్టాపన కానీ కరెంట్ స్తంభాలు కూడా ఆమె ఉన్న పీరియడ్లోనే పడ్డాయి. రోడ్డు సౌకర్యం అప్పుడు కొద్దిగా చేసింది కూడా వాళ్ళ పీరియడ్లోనే. అంటే అన్ని దేవస్థానాలలో 2-3 రోజులు జాతర సాగుతుంది. ఇక్కడ 15-20 రోజులు జాతర సాగడానికి కారణం పాల్గొన పౌర్ణమికి కళ్యాణం చేయాలి కాబట్టి మనం పాల్గొన పౌర్ణమి కళ్యాణం చేసి పౌల త్రయోదశి వరకు స్వామివారిని ఉగాది వరకు ఉంచేసి ఉగాది ముందు రోజు దిగి ఊళ్ళో గ్రామంలో కోయిలవాయి గ్రామంలో స్వామివారు ఊళ్ళో ఊరేగుతాడు స్వామివారి పచ్చడి దాగి. అది విశిష్టత ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు కింద బ్రహ్మోత్సవాలు చేసి మీదికి స్వామిని తీసుకొస్తారు. స్వామివారి ఇక్కడే బ్రహ్మోత్సవ కళ్యాణం హోలీ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణము ఇక్కడే జరుగుతుంది. గుట్ట మీద జరుగుతుంది. కళ్యాణం అయినాక జాతర ఉత్సవాలు జరుగుతాయి. 7వ తారీఖు స్వామివారి బహుళ ఉగాది తర్వాత ఉగాది ముందు రోజు దిగుతాడు. ఉగాది రోజేమో ఊళ్ళో తిరుగుతాడు స్వామివారు. ఓకే. అంటే ఊళ్ళో గ్రామ సేవ చేసి అక్కడే గ్రామ దేవాలయంలో అంటే దీనికి లింక్ టెంపుల్ ఉంది అక్కడ గ్రామ దేవాలయంలో ఉంది. మళ్ళీ 365 రోజులు అక్కడ పూజలు జరుగుతాయి. నిత్య ధూప నివేద్యాలు. ఇక్కడ స్వామివారికి ఋషి ప్రోక్తం అంటే ఎవరు కూడా మానవులు సంచరించరాదు. సంవత్సరానికి 15 రోజులు మాత్రమే ఇక్కడ మానవుల సంచారం. తరువారి ఋషుల ప్రోక్తం. అంటే స్వామిని మళ్ళీ తీసుకుపోయి అక్కడ మూలవిరాడు స్వయంగా వెలిసినటువంటి స్వామి మాత్రమే ఇక్కడ ఉంటాడు. ఓటు డింబై టీవీ. ఇది ఈ స్వయంభూ చెన్నకేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రాశస్త్యం. జై చెన్నకేశ్వర. ఇప్పుడు ఈడ రాళ్ళు కోట మెట్లుగా ఒక 5 రాళ్లను ఏరుకొని వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెడుతున్నారు. దాని యొక్క ముఖ్య అంటే ఎవరైనా కోరికలు కానీ సంతానం కొరకు కానీ నాకు ఇల్లు లేకపోతే ఇల్లు కోసం కానీ స్వామివారి కొరకు మొక్కి అక్కడ పెడతారనమాట. 2 అంతస్తులు అయితే 2, 3 అంతస్తులు అయితే 3 అని పెడుతున్నారు. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లేని వాళ్ళు అలా కట్టుకొని మొక్కుతున్నారు. అట్లా అయితే వాళ్ళకు ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది. మళ్ళీ వచ్చేసారి మొక్కు అప్పచెప్పిపోతారు స్వామివారి. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి ఏమేమి కోరికలతో సంతానం లేని కోసం వారు కానీ వివాహం కాని వారు ముఖ్యంగా వివాహం కాని వారు స్వామివారి మొక్కినట్టయితే స్వామివారి మళ్ళీ కళ్యాణానికి వాళ్ళ తలంబరాలు కానీ బట్టలు కానీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ దామేర మండలము. ఇక్కడికి ప్రతి సంవత్సరం దేవుని దర్శనానికి వస్తాము. ఇక్కడ దర్శనం చేసుకొని పోతే మాకు అన్ని విధాలు కానీ అన్ని సౌకర్యాలు కూడా పంట పైరు కానీ బేరలో మంచిగా జరుగుతుంది. దేవుడు మంచిగా అందుంటాడు. ఎప్పటికీ ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తుంటాం. ఏమేమి మొక్కులు కోరుకుంటారు? ఎప్పటికి బాగుండాలని మొక్కుంటాం. అంతే. దేవుడు వ్యాపారం బాగుండాలి, పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం కూడా దేవుడు కూడా మంచిగా సహకరిస్తాడు అని అనుకున్నట్టు. ఇంకేం వచ్చిన పెద్దవాళ్ళు ఇక్కడ చెల్లెపల్లి నుండి పరకాల దగ్గర నడికూడ మండలం. ఇప్పుడు కొత్త నడికూడ మండలం చెల్లపల్లి నుంచి వచ్చిన. మేము కూడా ఎప్పటికి వస్తాం. ఎట్లా వచ్చినావు నువ్వు? నడక మార్గం కూడా వచ్చినాం. ధర్మారావు నుంచి వచ్చినావు. ధర్మారం నుండి వచ్చినాం. ఇక్కడ కూడా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంటే రోడ్డు సౌకర్యం మెట్ల రోడ్డు కూడా ఏర్పాటు చేయవచ్చు. అట్లా అవకాశం ఉండదా? అవకాశం ఉంది. ఇట్లా రోడ్డు కూడా ఏర్పాటు చేస్తే ఇటు కూడా బాగుంటది. ఇంకా ఇక్కడ గుట్టలు గిట్లా మనకు మరో తిరుపతి లాగా చేయవచ్చు సార్. దీన్ని ప్రభుత్వాలు చేయాలనుకుంటే ఈ వసతి గృహాలు కానీ ఈ వాటర్ ఫెసిలిటీ శుభ్రత అది అన్ని చేసి శుభ్రత చేసి ఇక వచ్చే భక్తులకు సౌకర్యాలు ఇంకా చాలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది ప్రకృతి పరంగా తెలిసిన కొండ కాబట్టి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి నిజంగా ఇక్కడ బాగుంటది. సౌకర్యాలు ఎక్కువ చేస్తే భక్తులు కూడా ఎక్కువ వస్తారు. ఇది ప్రకృతి కూడా మంచి అది ఉన్నది. ఇక్కడ ఉండి పోవడానికి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటది అనేది. రేకులు అక్కడి ఇక్కడ దాకా వేసే ఉపాయం కూడా చేయాలి. జాతర పెళ్లి జాతరలు ఇస్తారు. అదే ఇప్పుడు మన
మన శబరి కింద కాల మీద నీడ అక్కడక్కడ నీడ సేద తీర్చుకోవడానికి చాలా మంది పిల్లలు వృద్ధులు రావడానికి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఈ ఉన్ను దేవాదాయ శాఖ మంత్రి దీనికి దృష్టి సారించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. మాట్లాడు. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోవర్కన్ నుంచి వచ్చారు భక్తులు. వీరిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నీ పేరు? ఇక్కడికి వస్తే కోరుకున్న కోరికలు నెరవేరుస్తారండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఏదో ఒక కోరిక కోరుకుంటాము, కోరుకునే జరుగుతాయి. కానీ సౌకర్యాలు తక్కువ ఉన్నాయని పిల్లలతో రాలేకపోతున్నాము. ఒక్కదాన్ని వచ్చినా కొంచెం సౌకర్యాలు పెంచాలని కోరుకుంటున్నాము. మీకు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వస్తాం? ఎప్పటికి వస్తాం? ప్రతిసారి వస్తాం మేము. ఏదనుకున్నది జరుగుతుంది, కోరికలన్నీ నెరవేరుస్తాయి. కానీ సౌకర్యాలు లేక రాలేకపోతున్నాం పిల్లలతో. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒకటి స్వయంభూ చెన్నకేశ్వర ఆలయం ఉన్నది, మేము పోతాను, మా కోరికలు నెరవేరుతాను, మీరు కూడా రండి అని ఎప్పుడన్నా చెప్తున్నారు? సౌకర్యాలు లేవు కదా, వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి కొద్దిగా కొంచెం మెరుగైంది. వృద్ధులు పిల్లలకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది. రవాణా సౌకర్యాలు పెరగాలి, ఇక్కడ వాటర్ సౌకర్యం పెరగాలి. కాకపోతే ఉండడానికి బస చేయడానికి కాటేజ్ ఆటో సౌకర్యం వికలాంగులు అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు ఉంటారు కదా, ఆగిపోయింది. వృద్ధులకు కష్టం కదా సార్, రాగలుగుతాం కదా. ఆ సౌకర్యం కలగాలి. మధ్య మధ్యలో కూడా వాటరు ఏర్పాటు చేయాలి. చెప్పు మళ్ళీ చెప్పు. మేము ఫస్ట్ టైం అండి రావడం, చాలా సంతోషం అనిపించింది. మేము ఇక్కడ అన్నకొండ నుండి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. దేవుడు చాలా బాగున్నాడు. చెన్నకేశ్వర స్వామి వెలిసిన దేవుడు. మళ్ళీ మేము కూడా వేరే వాళ్ళు తీసుకొని రావాలనుకుంటున్నాము. ఇదే ఫస్ట్ టైం రావడం మేము. చెన్నకేశ్వర స్వామి చాలా బాగున్నాడు. ఓకే అమ్మ, మీరు చెప్పిన ప్రకారంగా మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము. ఇక్కడ సౌకర్యాలు మెరుగుపడడానికి మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తాము. భక్తులకు అందరూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు దృష్టి సారించి ఈ చంద్రగిరి హిల్స్ స్వయంభూ చెన్నకేశ్వర ఆలయాన్ని మంచి మరమ్మతులు చేసి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలని భక్తులంతా ముక్త కంఠంతో విన్నవించుకుంటున్నారు. చలో ఇట్లా జయమకుడా సరే ఏంటి తలనీలాలు దేనికి ఇస్తారన్నావు? ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే మొక్కిందా? ఏం పేరు పెట్టినావు? మనస్వి అంటే ఏం దేవుడు? అచ్చా, అది చెన్నకేశ్వర స్వామి దేవునికి మొక్కితే ఆరోగ్యం తక్కువైంది. ఏ ఊరు నుంచి వచ్చింది? ఓకే. స్వయంభూ చెన్నకేశ్వర ఆలయానికి వచ్చిన భక్తులు వాళ్ళ మొక్కుల ఆచారం ప్రకారంగా ఇక్కడ తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ ఎక్కడి నుంచి వచ్చిరా? ఒక్క నిమిషం గీ కూడా